అందరికీ ప్రభు అయిన శ్రీ యేసయ్య శ్రేష్ఠ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరు బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి నేను బాగున్నాను. అయితే నేను ఈ మధ్య గత కొన్ని రోజులుగా డీజే టిల్లు మీద వీడియోస్ చేయడం జరిగింది. ఎందుకు చేయడం జరిగింది అని అంటే, మరొక గొప్ప దైవ సేవకుడుగా పిలువబడే మరొక ఆయన వచ్చి ఈయన ఎంత కష్టపడ్డాడు, అంత కష్టపడ్డాడు, ఫలాలున్న చెట్టుకే దెబ్బలు, ఇవన్నీ అడుగుతూ ఉంటే ఈ ఫలాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇతర సంఘాల నుంచి వచ్చినవే కదా, ఇతర సంఘాల నుంచి దొంగిలించబడినవే కదా అని నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. దాని మీద ఈ డీజే టిల్లు ఏం చేశాడనంటే స్ట్రైక్ వేయించి ఛానల్ లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. అది కుదరలేదు. అయితే దాని మీద స్ట్రైక్ వేస్తావా అని నేను మరికొన్ని ప్రశ్నలు అడిగాను. ఇలా యవ్వన స్త్రీల్ని ప్రేరేపించి, యవ్వన పురుషుల్ని ప్రేరేపించి ఈ గొప్ప గొప్ప మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో వాళ్ళందరినీ పూరికొలిపి ఇలా డ్యాన్స్ వేపిస్తున్నావు కదా, మరి వదినమ్మ కూడా డ్యాన్స్ వేయొచ్చు కదా, వదినమ్మని మాత్రం ఎందుకు డ్యాన్స్ వేయమని చెప్పవు? బయట ఉన్న వాళ్ళకి ఒక న్యాయము, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక న్యాయమా? ఇది కరెక్ట్ కాదు కదా. నీ సంఘంలో ఎప్పుడు ఇలా డ్యాన్స్ వేయకూడదమ్మా, ఇలా ఉండకూడదు, ఇది సరైన పద్ధతి కాదు అని నువ్వు హెచ్చరించినట్లు, గద్దించినట్టు నాకు ఎక్కడ కనపడలేదు అని కొన్ని ప్రశ్నలు అడిగాను. దానికి కూడా ఒక్క సమాధానము చెప్పకపోగా ఆ రెండో వీడియో మీద కూడా మళ్ళీ స్ట్రైక్ వేయించాడు. నేను ఫస్ట్ వీడియో మీద స్ట్రైక్ వేయించినప్పుడు సర్లే ఏముందులే, కొంచెం కోపం వచ్చి ఉంటుంది అన్నట్లు అర్థమయ్యేలాగా సెకండ్ వీడియోలో చెప్పాను. అయినా దాని మీద కూడా స్ట్రైక్ వేయించాడు ఈ డీజే టిల్లు. ఈయన మీద చాలామంది వీడియోస్ చేశారు, ఈయన చేస్తున్నది కరెక్ట్ కాదు, తప్పు, వాక్యానుసారం కాదని. వాళ్ళందరి వీడియోస్ అలానే ఉన్నాయి, వాళ్ళందరూ ఛానల్స్ అట్లానే ఉన్నాయి. మరి నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకనో, లేకపోతే ఇతని ఇమేజ్ డ్యామేజ్ అయిపోతున్నానో, మరి ఏదో కారణం తెలియదు, కానీ మొత్తం మీద ఛానల్ లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. నాకు తెలిసి 2 కాదు 3 కూడా 4 కథ వేయాలని ట్రై చేసి ఉంటాడు, కానీ అవ్వలేదు. ఆ గైడ్లైన్స్ వల్ల, యూట్యూబ్ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల అవ్వలేదేమో మేబీ. అయితే దేవుని వాక్యంలో ఏమనుంది తెలుసా? డీజే టిల్లు విను, ఏమనుంది తెలుసా? దేవుడు మనకి పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదంట. దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? డీజే టిల్లు విను, సరిగ్గా విను. దేవుడు ప్రేమను, శక్తియు, ఇంద్రియ నిగ్రహము కలిగిన పరిశుద్ధాత్మనే మనకి ఇచ్చి ఉన్నాడు, కానీ పిరికితనము గల ఆత్మను కాదు. నువ్వు మరీ ఇంత పిరికోడు అని తెలిస్తే అసలు నీ మీద చేసేవాడినే కాదు. సమాధానం లేకపోతే లేదు అన్నట్టు సైలెంట్గా ఉండాలి. అంతేగాని ఛానలే లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తే దేవుడు ఊరుకోడు కదా, చూస్తూ ఉంటాడు కదా. ఆయన న్యాయం పక్షంలో నిలబడేవాడు కదా. న్యాయం పక్షంలో నిలబడేవాడు అన్యాయం చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా గద్దిస్తాడు. మేబీ నువ్వు మహా అంటే ఏం చేయగలవు? ఛానల్ తీసేలా చేస్తావేమో. పోతే పోనీ, ఈ ఛానల్ కాకపోతే మరొక ఛానల్. నా ఇంత చిన్న ఛానల్ని చూసి నువ్వు నేను అడిగిన ప్రశ్నలకే భయపడ్డావు అని అంటే, మరి నీలో ఏ ఆత్మ ఉందో నువ్వే పరీక్షించుకో, ఓకేనా? సో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆల్రెడీ దెబ్బ పడింది, చచ్చింది పాము. దెబ్బ పడింది, చచ్చింది. 2 స్ట్రైక్లు వేసావంటేనే సీన్ అర్థమైపోయింది. కాబట్టి చచ్చిన పాముని మరలా నేను చంపాలని నాకైతే ఇష్టం లేదు, ఆశ లేదు. కాబట్టి ఇంతటితో వదిలేస్తా, ఓకేనా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు వచ్చేయి, ప్రభు చిత్తం అయితే. కానీ వాక్యానుసారంగా మరలా నాకు ఎక్కడ కనపడకపోయినా ఖచ్చితంగా మరలా దెబ్బ పడుతుంది. గాడ్ బ్లెస్ యూ డీజే టిల్లు అండ్ అతని అనుచరులు, అతని ఫ్యాన్స్ అండ్ అతని వీరాభిమానులు, వీర వనితలు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. మనుషుల నుండి తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని చేతులు పడడం బహుభయంకరం. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ప్రభుచితం అయితే మరి ఒక వీడియోతో మరలా కలిసిపోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.